సవాలక్ష కండిషన్లు, లోపాయికారి పర్మిషన్. అదే జరుగుతుందట ఆ నగరంలో. ప్లాన్ ఒకటి, కట్టేదొకటి. అధికారుల కళ్ళు కప్పి కాదు, కళ్ళు మూసుకున్న అధికారుల సాక్షిగా జరిగిపోతున్నాయట అక్కడి అక్రమాలు. నాయకులతో కుమ్మక్కై అందిన కాడికి దోచుకుంటున్నారట అక్కడి అధికారులు. ఆ శాఖ అక్రమాలపై ఆ నగర ప్రజలు ఏమంటున్నారు? అసలు ఇంతకీ ఏ నగరంలో జరుగుతోంది ఇదంతా? రూల్స్ అడ్డంగా నిలువుగా మడత పెట్టేస్తోంది అక్కడి అధికార యంత్రాంగం. గుంటూరు నగరం టౌన్ ప్లానింగ్ శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర అభివృద్ధికి మార్గదర్శకంగా ఉండాల్సిన శాఖే అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లకు పచ్చజెండా ఊపుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనలు అమలు లేకపోవడంతో గుంటూరు నగరం గందరగోళంగా మారుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. నగర పరిధిలో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు, నివాస గృహాలు టౌన్ ప్లానింగ్ అధికారుల కళ్ల ముందే వెలుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతించిన ప్లాన్కు భిన్నంగా నిర్మాణాలు జరుగుతున్నా చర్యలు లేవంటున్నారు నగర ప్రజలు. నోటీసులు వస్తాయి కానీ కూల్చివేతలు మాత్రం కనిపించవంటున్నారు. గుంటూరు అక్రమ లేఅవుట్ల వ్యవహారం మరింత ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్న అధికార యంత్రాంగం నోరు మెదపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లు, డ్రైనేజ్, పార్కులు, ఓపెన్ స్పేసులు లేకుండానే లేఅవుట్లు వెలుస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో భవిష్యత్తులో మౌలిక సదుపాయాల కొరత తప్పదంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లకు విద్యుత్, నీటి కనెక్షన్లు కూడా అలవోకగా వచ్చేస్తున్నాయి. అధికార యంత్రాంగంలో సమన్వయ లోపాన్ని, అవినీతిని క్యాష్ చేసుకుంటున్నారు అక్రమార్కులు. టౌన్ ప్లానింగ్ శాఖలో కేవలం అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే కాదు, నగర అభివృద్ధి పేరుతో అనేక అక్రమాలు వ్యవస్థలో పాతుకుపోయాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, సెట్ బ్యాక్స్, రోడ్డు వెడల్పు వంటి కీలక నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సడలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొదట చిన్న ప్లాన్కు అనుమతి తీసుకుని తర్వాత అదనపు అంతస్తులు నిర్మించినా చర్యలు ఉండవనే ధీమాతో ఉన్నారు బిల్డర్లు. టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో కొన్ని ఫైళ్లు నెలల తరబడి కదలవు, కానీ సర్దుబాటు జరిగితే మాత్రం ఒక్కసారిగా అప్రూవ్ అవుతాయన్న ఆరోపణలున్నాయి. అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసే స్కీములు వచ్చినప్పుడు అక్రమాలు మరింత పెరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. అర్హత లేని లేఅవుట్లను కూడా చట్టబద్ధం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నిజంగా నిబంధనలు పాటించిన వారు నష్టపోతున్నారని అంటున్నారు. పార్కులు, ప్లేగ్రౌండ్లు, ఓపెన్ స్పేసులుగా ఉండాల్సిన భూముల్లోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రికార్డుల్లో ఉన్న ఓపెన్ స్పేస్లలో కూడా కమర్షియల్ భవనాలు కనిపిస్తున్నాయని గుంటూరు ప్రజలు చెబుతున్నారు. రెసిడెన్షియల్ జోన్కు కమర్షియల్ లేదా మిక్స్డ్ జోన్గా మార్చడంలో పారదర్శకత లేదంటున్నారు. ఈ జోన్ మార్పులతో భూముల విలువ ఒక్కసారిగా పెరిగి కొద్ది మందికే లాభం చేకూరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బలహీనులపైనే ప్రతాపం చూపిస్తోంది అధికార యంత్రాంగం. చిన్న ఇల్లును నోటీసులిచ్చి కూల్చేస్తోన్న అధికారులు పెద్ద పెద్ద భవంతుల వైపు వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. డ్రైనేజ్ ప్లాన్ లేకుండా ఇచ్చిన అనుమతులు, అక్రమ లేఅవుట్ల వర్షాకాలంలో నగరాన్ని ముంచెత్తుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా అధికారులు స్పందించడం లేదు. రాజకీయ నాయకుల జోక్యం కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎక్కువగా ఉంటోంది. మనం అన్నట్లు మాట్లాడేసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో మౌనంగా ఉండిపోతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయ నాయకులతో అధికారులు ఇదే అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నారన్నది పబ్లిక్లో వినిపిస్తోన్నమాట. ప్రస్తుతం డిజిటల్ సిస్టమ్ ఉన్నా మాన్యువల్ పద్ధతినే ముందు పెడుతూ అధికారులు అక్రమాలకు దారి చూపిస్తున్నారు. ఆన్లైన్ అప్రూవల్స్, GIS మ్యాపింగ్ ఉన్నా కీలక నిర్ణయాలు మాత్రం 4 గోడల మధ్య తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డిజిటలైజేషన్ ఉద్దేశాన్ని అపహాస్యం చేసేలా ఉంది అధికార యంత్రాంగం తీరు. అక్రమ అనుమతులపై, చట్టవిరుద్ధ నిర్మాణాలపై సమగ్ర ఆడిట్, థర్డ్ పార్టీ విచారణ జరపాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. టౌన్ ప్లానింగ్ శాఖ నిజంగా ప్రజల కోసం పనిచేయాలంటే ఫైళ్ల నుంచి క్షేత్రస్థాయి దాకా పూర్తి పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులకు తెలియకుండా నగరంలో ఏ మూల ఏ నిర్మాణం జరిగే అవకాశమే లేదంటున్నారు ప్రజలు. అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లపై
కఠిన చర్యలు తీసుకుంటేనే గుంటూరు నగరం సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకపోతే ఈ నిర్లక్ష్యం భవిష్యత్తు తరాలకు భారీ సమస్యగా మారుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.